ఉట్టి ఓల్డ్ సిటీలోనే రాజ్యం అవుతుంది నరేష్ గారు. ముస్లిమ్స్ తెలంగాణలో లేరు. వరంగల్లో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, నిర్మల్లో, కరీంనగర్లో, రంగారెడ్డిలో, సికింద్రాబాద్లో, జూబ్లీ హిల్స్లో 1,10,000 ముస్లిమ్స్, అంబర్పేట్లో 60 to 70, ముషిరాబాద్లో 60 to 70 లేరు ముస్లిమ్స్. ఎంపీ హైదరాబాద్లో 18 lakhs పాపులేషన్స్, దానిలో 10 lakh ముస్లిమ్స్. హైదరాబాద్లో సికింద్రాబాద్లో 18 lakh పాపులేషన్, దానిలో 5 lakhs చేంజ్ ముస్లిమ్స్. ఎందుకు కంటెస్ట్ చేయరు? పాయింట్, బోకస్ ఓట్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు అక్కడనే పోటీ చేస్తారు. నాంపల్లిలో బోకస్ ఉన్నది, చంద్రాయన్ గుట్టాలో బోకస్ ఉన్నది, యాకుత్పురాలో బోకస్ ఉన్నది, చార్మినార్లో బోకస్ ఉన్నది. అంటే ఇంతమంది బోకస్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? మీరు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 5-10 వేల ఓట్లతో ఓడిపోగానే నేను బోగస్ ఓట్లతో ఓడిపోతానంటున్నారు. కానీ ముందే దీనిపై ఫైట్ చేయడం కానీ, ముందే ఈ ఎలక్షన్ కమిషన్ దానిపై చర్య తీసుకోవడం కానీ, మీ పార్టీ నుంచి బూత్ లెవెల్లో ఉన్నటువంటి మిస్టేక్స్ని గుర్తించవచ్చు కదా. అక్కడ ఓట్లు వేసే ముందు అన్ని పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉండి అక్కడ టిక్ చేసుకున్నాకే ఓట్లు వేస్తారు కదా. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా వేస్ట్. మీరు నోటితో ఇది బోగస్ అనగానే అది బోగస్ అయిపోద్దా? కరెక్ట్, వెరీ వెరీ మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినారు నరేష్ గారు. 2009లో దీనికి బోగస్ ఓట్లకు బలికా బకరా అయినా నేను. 2014 కూడా బలికా బకరా అయినా, 2018 కూడా బలికా బకరా అయినా. ఈ సిస్టమ్కి 2014 నుంచి నేను కొట్లాడుతున్నా ఈ బోకస్ ఓట్ల గురించి. కానీ ఏమవుతుంది అంటే మేము డిలీట్ చేస్తున్నాం, వాళ్ళు మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఒక డిలీటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక నరేష్ ఓట్ తీయాలి అంటే నరేష్కి నేను నోటీస్ పెట్టాలి, ఇంటికి పోయి నోటీస్ అతకాలి, ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించాలి, దానికి మీరు ఆన్సర్ ఇస్తారు, దానికి మళ్ళీ నేను ఆన్సర్ ఇవ్వాలి. 40 days పడుతుంది ఒక దొంగ లంగా ఓట్కి డిలీట్ చేయడానికి. కానీ ఒక ఓట్ ఎక్కియడానికి ఇమీడియట్లీ మీ పాన్ కార్డ్ తీసుకొని, లేకుంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని, ఏదో చేసుకొని నా ఇంట్లో రెంట్లో ఉన్నారని జడ్ అని సిస్టంలో ఎక్కిస్తే అక్కడ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకు కాంటాక్ట్లో ఉంటాడు. ఎక్కిరా అన్న అంటే 1 hourలో ఎక్కిచ్చేస్తాడు. సో ఏమవుతుంది అంటే మేం డిలీట్ చేపిస్తున్నాం, వాళ్ళు ఎక్కిస్తున్నారు. సో ఈ సిస్టమ్ మాకు అర్థమైంది. ఇప్పుడు ఫైనల్ ఓట్లు పబ్లిష్ అవుతారు ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా ఫైనల్ లిస్ట్. ఆ ఫైనల్ లిస్ట్ ముందునే మనం డిలీషన్లో పోవాలి. సో దానికోసం మేము ఆగి ఉన్నాం. 20 days ముందు మొదలుపెట్టినాం. మొత్తం ఒక వార్ రూమ్ తయారు చేసి మొత్తం అఫ్కతోకలు బోకస్ ఓట్లది పట్టుకున్నాం. 3,10,000 ఓట్లు, 1,00,000 ఓట్లు మా నాంపల్లిలో బోకస్ ఉన్నది. 1 lakh. ఇంకా డెమోక్రసీ ఎక్కడ ఉన్నట్టు? అదే చెప్తున్నా కదా. దానికోసం నేను ఫైట్ చేసేది ఏం, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అన్నారు. ఎక్కడ ఉన్నది ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్? సో ఎలక్షన్ కమిషన్కి నేను వికాస్ రాజ్ దగ్గర ముందు పెట్టేసిన. ఆయనకు పక్కనే సర్ఫరాజ్ అని ఇంకా ఒక సీనియర్ IAS ఆఫీసర్ అయినా ఉన్నాడు. మొత్తం రికార్డులు చూపించేసిన. బిఎల్ఓస్ మా దగ్గర ఓట్లు తీస్తలేరు. ఏం చేయాలి మేము? ఎవ్రీ థర్డ్ ఓట్ ఈజ్ బోకస్ ఓట్. ఏం చేయాలి? డెత్ ఓట్లు చూపించిన. మీ ఛానల్ ముందు చెప్తున్నా, డెత్ ఓట్లు 2005 నుంచి 2023 దాకా 10,000 మంది డెత్ అయినారు. నేను సర్టిఫికెట్తో, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ చూపించి వాళ్ళకు అడిగిన 2005 నుంచి 2023 దాకా మీరు నమ్మరు. మీ ఛానల్ ముందు చెప్తున్నా, గలత్ ఉంటే నా మీద కేసు బుక్ చేయి, డిఫర్మేషన్ కేసు నా మీద వేసే, లేకుంటే ఏదైనా చీటింగ్ కేసు పెట్టేయి. ఉట్టి 2 votes డిలీట్ చేసినారు. ఓన్లీ 2. 10,000 people చనిపోతే 2%. అంటే ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను పనిచేయనట్టే, అక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫెయిల్యూర్ అయినట్టే. 100% ఎలక్షన్ కమిషన్ GHMCకి చెప్తుంది. GHMC ఎప్పుడు లొంగి ఉంటుంది. GHMC కమిషనర్ ఏదైనా డిలీట్ చేయమంటే చేస్తున్నా అని చెప్తాడు. డిప్యూటీ కమిషనర్కి పోయి నేను తిట్టి నాకు బూత్లు జీవితంలో ఎంత వస్తుంది, ఆ ఫాల్తు నా కొడుకు ఆఫీసర్ల మీద తిట్టినా, వాళ్ళ అమ్మ అక్క చెల్లెలని తిట్టినా వాళ్ళకు నేను అంతా కూడా రెస్పెక్ట్ చేస్తా. మహిళ అంటే నాకు చాలా గౌరవం, దేవుళ్ళలాగా చూసుకుంటా, నా అమ్మలాగా చూసుకుంటా. కానీ నా ప్రజల జీవితంతో ఆడుతున్నారు. 3 లక్షల పిల్లలది, 3 లక్షల సొసైటీది, 3 లక్షల జనాలది ఫ్యూచర్ పాడవుతుంది అని ఈ లంగా ఆఫీసర్స్ MIMకి లొంగినారు. అండ్ మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఈ లంగా ఆఫీసర్స్ అసదుద్దీన్ కంటిన్యూస్ ఫోన్ చేస్తే KT రామారావు కూడా ఫోన్ చేస్తున్నాడు, హరీష్ రావు కూడా ఫోన్ చేస్తున్నాడు. ఓట్లు డిలీట్ చేయకండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళు మాకు పొలిటికల్ అలయన్స్లో ఉన్నారు, అర్థమెటిక్ కావాలి, మాకు నంబర్లు కావాలి, అసదుద్దీన్ మాట విను. డిప్యూటీ కమిషనర్ మాట్లాడడు, GHMC కమిషనర్ నాకు ఇట్లా కళ్ళు పెట్టాడు. నేను ఆఫీస్కి పోతే PA అడుగుతాను, సార్ అడుగుతున్నాడు బోకస్ ఓట్ల పని
అపాయింట్మెంట్ ఇయ్యరు. ఇది నిజం. లోకేష్ కుమార్కి అడుగుతున్నా సార్, వన్ సెకండ్. మీ రాహుల్ గాంధీ గారు కానీ మాయావతి గారు కానీ చాలామంది ప్రముఖులు మాట్లాడుతూ ఈ మిషన్స్, ఈవీఎం మిషన్స్ వల్ల మ్యానిపులేట్ చేసి గెలుస్తున్నారు అంటున్నారు. మీరేమో ఆ ఈవీఎం మిషన్లు కాకుండా బోగస్ ఓట్లు అంటున్నారు. ఈ పైకి కిందికి తేడా ఏంటి చెప్తున్నా. ఓల్డ్ సిటీ, నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట ఈ బోగస్ ఓట్ల మీద గెలుస్తారు. వేరే ఈవీఎం పరిస్థితి నాకు తెలియదు నరేష్ గారు. నేను ఆ ఈవీఎం దగ్గర జోలికి పోలేదు. దానిలో వాస్తవం ఉన్నది, దానిలో నిజంతనం ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. బట్ ఈ బోగస్ ఓట్ల గురించి నాకు అన్నీ తెలుసు. 20 years నుంచి సాక్రిఫైస్ చేసిన నా లైఫ్. ఫస్ట్ ఎలక్షనే 2009 నేను గెలవాలి, 2014 గెలవాలి, 2018 గెలవాలి. ఎందుకు గెలవలేదు? బోగస్ ఓట్ల గురించి. ఎంత మా ఏరియాలో అవగాహన వచ్చింది అంటే, మొన్న ఒక సావుకి పోతే అక్కడ ఒక 65 years మహిళ నాకు ఏం చెప్తుంది, ఎవరు చచ్చిపోయినారు ఫిరోజ్, నువ్వు బోగస్ ఓట్ల గురించి చూడు. అంత అవగాహన మా ఏరియాలో వచ్చింది. ఇప్పుడు మొత్తం చూపించినా కదా. ఇంకా ఒక చెప్తా మీకు, 90,000 ఇల్లు ఉన్నది అని చూపిస్తున్నది మొత్తం ఎలక్ట్రల్ రోల్. 90,000 హౌసెస్. వాస్తవం చూస్తే మా నాంపల్లిలో 62,000 ఉన్నాయి. ఇల్లు ఉంటే ఏముంటుంది నరేష్ గారు? అసెస్మెంట్ కావాలి. మిగతా 28,000 ఇండ్లు లేవు, కాగితాల మీదకి వచ్చేసాయి. లేవు. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది 11-4-627/1 ఏసీ గార్డ్ హైదరాబాద్. నా ఇల్లు పక్కనే వేరే ఇల్లు ఉన్నది 11-4-627/1/B/6/26. అది ఇల్లు ఎక్కడ ఉన్నది రా భయ్? దాని మీద ఓటర్లు ఉన్నారు. అది చూపించిన దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు ఒక హిందూ ఫ్యామిలీ, మీ 4 fathers, మీ యాన్సిస్టర్స్ హిందూస్. ఇప్పుడు దాకా మీ ఇల్లు మీరు రెంట్ మీద ఇవ్వలేదు. మీ ఇంటి పైన 4 ముస్లిమ్స్ ఓటు ఉన్నది. అది మీరు బాన్ హిందూ, మీరు ఇప్పుడు దాకా రెంట్ మీద ఇవ్వలేదు. ఆ ముస్లిం ఓటు ఎట్లా వచ్చినాయి? ఇట్లాంటి అవకతవకలు. షిఫ్టెడ్ ఓట్లు తీయలేదు, డబల్ ఓట్లు తీయలేదు. నాంపల్లిలో ఒక ఓట్, బహదూర్పురాలో ఒక ఓట్, నాంపల్లిలో ఒక ఓట్, ఖైరతాబాద్లో ఒక ఓట్. అండ్ మీ సర్ప్రైజ్ కోసం నాంపల్లిలో వరంగల్ ఓట్, నాంపల్లిలో మహబూబ్నగర్ ఓట్. దొంగ ఓట్. ఈ మొత్తం దొంగ ఓట్లకే వీళ్ళు ఎంఐ మేనేజ్ చేస్తారు. దానికోసం నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన అసదుద్దీన్కి. అసదుద్దీన్, నువ్వు ట్రూ ముస్లిం కదా, మస్త్ టోపీ దాడి, నమాజ్ చదువుతా, నాలాగా తుర్కోడు ఎవరు లేడు అని నువ్వు చెప్తావా కదరా ఫాల్తూ నా కొడుకు. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసినా నేను. ఏం ఛాలెంజ్ చేసినా? నువ్వు ఖురాన్ మక్కా మస్జిద్లో చేపెట్టి నాంపల్లిలో బోకస్ ఓట్లు లేవు అని చెప్తే నేను అందరి ముందు కాంగ్రెస్ కండువా తీసేసి అసదుద్దీన్ కాలు మోపుతా. దీనికి సిద్ధంగా ఉంటారా? తప్పు అయిపోయింది అసదుద్దీన్, తప్పు అయింది అని, మొత్తం లోకంలో తప్పు అయింది అని రాజకీయం ఇడిసేస్తా.